హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను టమాటా పండు మిర్చి నిల్వ పచ్చడి అయితే పెడుతున్నాను. ముందుగా ఈ రెండింటిని వాష్ చేసుకోవాలి. పండు మిర్చి అయితే తొడాలతో వాష్ చేసుకొని తర్వాత తుడిచి తొడాలు తీయాలన్నమాట. ఇవి రెండు తుడిచేసుకొని కొంచెం సేపు ఆరనివ్వాలి. తర్వాత కడాయి మీద స్టవ్ పెట్టి దాంట్లో ఒక 150 గ్రామ్స్ అట్లా ఆయిల్ పోసుకోవాలి. ఈ టమాటాలని 4 పీసెస్గా చేసుకొని ఈ కళాయిలో వేసుకొని మంచిగా నీరు ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు కల్లుప్పైనా వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. 1 కిలో టమాటా పండు మిర్చికి వచ్చేసి 150 గ్రామ్స్ ఉప్పు అయితే పడుతుంది ఫ్రెండ్స్. నేనైతే హాఫ్ ఇందులో వేసుకున్నాను. తర్వాత చింతపండు వచ్చేసి కొత్త చింతపండు 100 గ్రామ్స్ వేసుకుంటున్నాను. నీరు ఇంకిపోయే వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనం మెంతులు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క టేబుల్ స్పూను వేసుకొని వేయించుకుందాము. లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇవైతే వేగిపోయినాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. టమాటా ఎట్లుందో చూద్దాం. ఈలో నీరు ఇంకొంచెం ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. మెంతులు చల్లారిపోయినాయి. ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకుందాము. ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పండు మిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా, ఎందుకంటే త్వరగా గ్రైండ్ అవుతుందని. ఇది ఇప్పుడు గ్రైండర్లో వేసేసుకుందాం. గ్రైండర్ ఏంటి రెడ్గా ఉందనుకుంటున్నారా? అంతకుముందు పండు మిర్చి తొక్కు పెట్టినమాట, అది కూడా మీకు షేర్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు పండు మిర్చి ముక్కలు వేసుకున్నాను కదా, కల్లుప్పు వేసుకుంటున్నాను మిగతా హాఫ్ అన్నమాట. ఇది మొత్తం ½ కేజీ పండు మిర్చి వేసేసిన. టమాటా చూద్దాం ఇప్పుడు. ఇదైతే ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఎల్లిపాయలు అన్నమాట, ఇవి ఒక 50 గ్రామ్స్ వేసుకుంటున్నాను. లైట్గా పొట్టు తీయాలి, బాగా మొత్తం క్లీన్గా తీయకూడదు. కొంచెం ఉన్న కల్లుప్పు మొత్తం వేసేస్తున్నా. అది బాగా పేస్ట్ అయిన తర్వాతనే మనం టమాటా గుజ్జు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటా గుజ్జు వేసేసుకుందాం. అదైతే పేస్ట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, తొక్కైతే కంప్లీట్ అయిపోతుంది. ఇది అన్ని చట్నీలు ఎలా పోపు పెట్టుకుంటారో దీన్ని కూడా అలానే పెట్టుకోవాలి. కాకపోతే మొత్తం కాదు, దీన్ని స్టోర్ చేసుకోవాలి. బయట అయినా స్టోర్ చేయొచ్చు, ఫ్రిడ్జ్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ అయితే వేసుకుంటున్నా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఎక్కువ కాలం స్టోర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే ఎత్తుకుంటున్నా. గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేసుకోవచ్చు. ఈ 1 కేజీ టమాటా, ½ కేజీ పండు మిర్చి డబ్బా అయితే నిండిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.